ఓం శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, ఆలస్యం అమృతం విషం. క్షణం కూడా సమయం లేదమ్మా. ఒక ఆవిడ మీ ఇంట్లో తిరుగుతుంది. ఈ అదృష్టాన్ని నువ్వు త్వరపడి దక్కించుకో అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది. మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో తెలుసుకుందాం. ఆలస్యం అమృతం విషం అనే ఈ మాట వినే ఉంటావు కదా బిడ్డ. కొన్నిసార్లు నిదానమే ప్రధానం అనే మాట కూడా వినే ఉంటావు. కానీ ఏ సమయంలో ఆలస్యం చేయాలో, ఏ సమయంలో నిదానంగా ఉండాలో మనకి తెలిసి తీరాలి. అదేవిధంగా ఏ సమయంలో తొందరపడాలో, ఏ సమయంలో దాన్ని మనం సరిగ్గా అందుకోవాలో, లేదంటే ఒక్కసారి మనకు వచ్చిన అవకాశాన్ని అదృష్టాన్ని వదులుకుంటే అది మళ్ళీ మనకి జన్మలో దక్కకపోవచ్చు. కనుక నీ వరకు వచ్చిన ఏ అదృష్టాన్ని వదులుకోకూడదు అని చెప్పే నేను ఈరోజు నీతో చెప్పబోతున్నాను బిడ్డ. ఏమీ అర్థం కావడం లేదు కదా బిడ్డ. అయితే నువ్వు చివరి వరకు విను. అలా వింటేనే అసలు నేను ఏం చెప్తున్నాను, నీ జీవితంలో ఎక్కడ ఏది చేస్తే నీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది, ఏ ఏ పొరపాట్ల వల్ల నీకు అదృష్టం అనేది దూరం అవుతుంది, ఇవన్నీ కూడా చెప్తాను. జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ. నీ ఇంట్లో ఆవిడ తిరుగుతూ ఉంది. మరి తిరుగుతున్నప్పుడే కదా బిడ్డ అదృష్టం అనేది అడుగు పెట్టింది అని చెప్పి అర్థం. ఆవిడ అంటే ఎవరు అనుకుంటున్నావా? సాక్షాత్తు మహాలక్ష్మి, అదృష్ట దేవత నీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంది. మరి ఈ అదృష్ట దేవత ఉంది అని చెప్పి చెప్తున్నావు కదా. దుర్గమ్మ తల్లి ఎలా గుర్తించాలి అని అడుగుతున్నావా? అయితే జాగ్రత్తగా వినుబిడ్డ. నీ మనసులో పదే పదే మంచి ఆలోచనలు వస్తున్నా కానీ ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇలా చేస్తే నష్టపోతావు అని చెప్పి నీ లోపల ఉన్న మరొక మనసు నీకు ఎప్పటికప్పుడు చెప్తున్నా కానీ నువ్వు ఈ పని చేసుకుంటూ వెళ్తే కొంచెం ఆలస్యమైనా కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఇంకెవరైనా నీతో చెప్పినట్లు నీ మనస్సాక్షి రూపంలో నీకు వినబడుతున్నా కానీ, లేదా వారి దగ్గరికి వెళ్తే నువ్వు అవమానించబడతావు, వెళ్ళొద్దు, వారికి నీ మీద ఎటువంటి శ్రద్ధ, ప్రేమ, అనుభవం ఇవన్నీ ఏవీ లేవు కనుక వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఎవరన్నా నీతో చెప్తున్నట్లు అనిపిస్తున్నా కానీ, లేదా నీకు బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తున్నా కానీ ఏ పని ఏ సమయానికి చెయ్యాలో సరిగ్గా ఆ సమయానికి చేస్తే నీకు ఇంత కష్టం ఉండదమ్మా. ఎప్పటివి అప్పుడు ముగించుకో అని చెప్పి నీ మనస్సాక్షి నీకు చెప్తున్నట్లు అనిపిస్తున్నా కానీ ఎప్పటికప్పుడు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే నీలో పాజిటివిటీని పెంచడానికి, నీ ఇంట్లో పాజిటివిటీని పెంచడానికి నీకు ఎప్పటికప్పుడు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తే అది ఎవరో కాదు బిడ్డ, సాక్షాత్తు అదృష్ట దేవత నీ ఇంట్లో తిరుగుతూ ఉండబట్టే ఇవన్నీ నీకు చెప్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. కానీ అప్పటికే తిష్ట వేసుకుని కూర్చున్న దరిద్రదేవత, అదృష్టదేవత చెప్పే మాటలను నిన్ను విననీయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో నీకు మెలకువ వచ్చినప్పటికీ కూడా నీవు లెగవాలి అని చెప్పి అనిపిస్తున్న దరిద్రదేవత నిన్ను బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవనివ్వదు. ఎప్పటికప్పుడు పనులు సకాలంలో ముగించుకోవాలి అనిపిస్తున్నట్లు ఉన్నా కానీ ఆ పనుల దగ్గరికే
వెళ్ళనీయకుండా సోమరితనం రూపంలో, బద్ధకం రూపంలో నిన్ను ఎప్పుడూ కూడా పడుకోబెట్టేలా చూస్తున్నది ఆ దరిద్ర దేవతేనమ్మా. అదేవిధంగా నువ్వు చేస్తున్న పనుల మీద నీకు ఏకాగ్రత లోపించినట్లయితే దానికి కారణం కూడా దరిద్ర దేవతేనమ్మా. ఏది మంచి, ఏది చెడు, ఈ రెండింటికి కూడా వ్యత్యాసాలు నీకు తెలిసినప్పటికీ కూడా నీవు ఎక్కువ చెడు వైపుకే ఆకర్షింపబడుతున్నావు. అంటే దరిద్ర దేవత నిన్ను పట్టి పీడిస్తున్నట్లు బిడ్డ. ఇటువంటి సమయంలోనే నువ్వు మనసుని నిగ్రహించుకుని అదృష్ట దేవత నీకు ఏదైతే సలహాలు సూచనలు ఇస్తుందో, ఎలా చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అని చెప్పి నీకు మనస్సాక్షి రూపంలో తెలియపరుస్తూ ఉందో, ఆ సమయాన్ని కనుక నువ్వు సద్వినియోగపరుచుకోగలిగితే నీ నుంచి దరిద్ర దేవత పూర్తిగా వెళ్ళిపోతుంది. అదృష్ట దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని గమనించుకోబిడ్డ. ఎప్పుడైనా కానీ మంచి మనసు, చెడ్డ మనసు అంటే పాజిటివ్ మనసు, నెగిటివ్ ఆలోచనలు తెప్పించే మనసు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. కానీ మనిషి ఎప్పుడూ కూడా నెగిటివ్ అంటే చెడ్డ వైపుకు మాత్రమే ఆకర్షింపబడతారు. అప్పుడు మంచి మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది, బిడ్డ ఇది మంచి కాదు, ఇది చెడు, ఇది అలవాటుగా మార్చుకుంటే నీ జీవితంలో నువ్వు చాలా నష్టాలను చూడాల్సి ఉంటుంది. కనుక దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి మంచి మనసు చెబుతూ ఉన్నా కానీ నిర్లక్ష్యం చేస్తూ మంచి మనసు మాట వినకుండా చెడ్డ వైపుకు ఎవరైతే అడుగు వేస్తారో వారి జీవితం సంకనాకిపోవడం ఇప్పటి వరకు ఎంతోమంది రూపంలో నువ్వు చూసే ఉంటావు. మరి నీ జీవితంలో అదృష్ట దేవత ఇస్తున్న సూచనలకు నువ్వు ఎందుకు తొందరపడడం లేదు బిడ్డ? నిన్ను హెచ్చరించడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. కనుక ఏది మంచి, ఏది చెడు అని ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. మంచి చేసేటప్పుడు ఆ మంచిని చేయడానికి కాస్తో కోస్తో కష్టపడాల్సి వస్తుంది బిడ్డ. ఎందుకంటే చెడు సుఖాన్ని ఇస్తే మంచి కష్టాన్ని ఇస్తుంది. ఆ కష్టాన్ని తట్టుకొని ఆ పనిని కనుక పూర్తి చేయగలిగితే ఆ సుఖం అనేది చెడు అప్పటికప్పుడు ఇస్తున్న తాత్కాలిక సుఖం కంటే కూడా జీవితాంతం 10 రెట్లు నిన్ను ఆనందంగా ఉంచుతుంది. పాజిటివిటీ అనేది కనుక ఏది మంచి, ఏది చెడు అని చెప్పి తెలుసుకుని నీ జీవితంలో నీ మంచి మనసు చెప్పే మాటలను వింటూ నువ్వు చెడ్డ మనసుని దూరం కనుక చేసుకోగలిగితే నువ్వు జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నింటినీ కూడా సాధించగలుగుతావు అని గుర్తించుకో బిడ్డ. ఇప్పటి వరకు నేను ఏం చెప్పానో నీకు పూర్తిగా అర్థమైంది కదా. అయితే నువ్వు చేయవలసిందల్లా కూడా ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుంచి నువ్వు ఎంతో సోమరితనంగా ఉన్నావు, ఎంతో అబద్ధపు వేషాలు వేశావు, ఎన్నో చెడ్డ పనులు చేశావు, కాస్తో కోస్తో మంచి పనులు కూడా చేశావు. కానీ రాబోయే రోజుల్లోని అంటే ఇక నుంచి నువ్వు చేసే ఏదైతే ఉందో నువ్వు ఒక పని చేస్తావు, ఒక సంకల్పాన్ని చేసుకోబిడ్డ. అదేంటి అంటే కనుక ఈ రోజు నుంచి నువ్వు మంచి పనులు మళ్ళీ మంచి పనులు చేస్తూనే ఉండాలి. నేను ఎక్కువగా పాజిటివ్గానే ఆలోచిస్తాను. నా పాజిటివ్ మనసు ఏదైతే చెప్తుందో అదే చేస్తాను. ఎప్పటి పనులు అప్పుడు సోమరితనాన్ని అలవాటు చేసుకోకుండా సకాలంలో వాటిని ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నాన్ని చేస్తాను. నా యొక్క వంతుగా, నా బాధ్యతగా నేను ఏవైతే వాటిని తప్పకుండా నిర్వహిస్తాను. నా తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను. నాకంటే పెద్దవాళ్ళని గౌరవ మర్యాదలతో చూసుకుంటాను. నాకంటే చిన్నవాళ్ళని ప్రేమగా చూసుకుంటాను. సంపాదించే ధనంలో పావలా వంతైనా కానీ 10 పైసలు వంతైనా కానీ
దానం చేస్తాను. ఆ దానం నుంచి నేను ఏదీ ఆశించను. ఫలితాన్ని నా యొక్క తల్లిదండ్రులను గౌరవంగా ప్రేమగా చూసుకుని వారి అవసరాలను తీరుస్తాను అని చెప్పి నువ్వు సంకల్పించుకుంటే మళ్ళీ నీ జీవిత చక్రంలో అంటే మళ్ళీ నీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులను చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. ఎప్పుడైతే నువ్వు ఈ సంకల్పాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉంటావో నీ ఇంట దైవశక్తి అడుగు పెడుతుంది. ఇక ఏ మనిషికైతే దైవశక్తి అండగా తోడుగా ఉంటుందో ఆ మనిషి జీవితంలో ఇక ఎదురుండకుండా అని గుర్తుంచుకో. అర్థమైంది కదా? మరి ఇకనైనా కానీ ఆలస్యం చేయకుండా తొందరపడతావు కదూ. ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త కొత్త సంతోషాలు, కొత్త ఆనందాలు అన్నీ కూడా నిండాలి అని చెప్పి నువ్వు కోరినంత ధనాన్ని నువ్వు సంపాదించుకునే శక్తి నీకు రావాలి అని చెప్పి మంచి తెలివితేటలతో నువ్వు జీవితాన్ని ఆనందంగా మలుచుకుంటావు అని చెప్పి ఆశిస్తున్నానమ్మా. ఇక ఈ దైవశక్తి నీ ఇంట ఎప్పుడూ కూడా నివాసం ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది. మరి నిజంగానే ఆలస్యం చేయకుండా అదృష్టాన్ని అంటే మన పాజిటివిటీని చెప్పే మాటలను మనం చక్కగా నెరవేర్చుకోగలిగితే ఏ దరిద్రం అనేది మన ఇంట అడుగు పెట్టకుండా అదృష్టం అనేది మన ఇంట స్థిర నివాసం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అదృష్టాన్ని దక్కించుకుని ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఈ సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం అనేది మీ అందరికీ కూడా అర్థమైంది, నచ్చింది అని నేను ఆశిస్తున్నాను. నచ్చింది అనిపిస్తే మీరు నా కోసం ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే సరిపోతుంది. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయడం రాకపోతే ఒక చిన్న లవ్ సింబల్ కానీ లేదా ఒక చిన్న నమస్కారం సింబల్ కానీ టైప్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా దుర్గమ్మ తల్లి యొక్క సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో కూడా మన ఛానల్లో కొత్త వీడియోలు అనేవి రాబోతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.